జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్లతో గెలుపొందారు నవీన్ యాదవ్. 16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. రౌండ్ కు స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది. బీజేపీకి డిపాజిట్ గల్లంతు కాగా బీఆర్ఎస్ కు 74,000 ఓట్లు పోలయ్యాయి. జూబ్లీహిల్స్ బైపోల్లో విజయ దుందుబి మోగించింది కాంగ్రెస్. నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో సమీప బీఆర్ఎస్ ప్రత్యర్థి మాగంటి సునీతపై గెలుపొందారు. ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చిన కాంగ్రెస్ చివరికి విక్టరీ సాధించింది. నవీన్ యాదవ్కు 98,945 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,234 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,041 ఓట్లొచ్చాయి. ఇతరులు 4,411 ఓట్లు సాధించారు. జూబ్లీహిల్స్ ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూశాయి తెలుగు రాష్ట్రాలు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత షేక్పేట్ డివిజన్ ఓట్లు లెక్కించారు అధికారులు. తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 8,911 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థికి 8,864, బీజేపీ అభ్యర్థికి 2,167 ఓట్లొచ్చాయి. దీంతో నవీన్ యాదవ్ కు 47 ఓట్ల ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ ఎర్రగడ్డ డివిజన్ లో కాంగ్రెస్ కు భారీ ఆధిక్యం దక్కింది. నవీన్ యాదవ్ కు 8,963 ఓట్లు రాగా మాగంటి సునీతకు 6,015 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 1,308 ఓట్లు దక్కాయి. దీంతో నవీన్ యాదవ్ కు 2,948 ఓట్ల ఆధిక్యం దక్కింది. మూడో రౌండ్ వెంగళరావు నగర్ లోను కాంగ్రెస్ ఆధిక్యం కనబర్చింది. ఇక్కడ నవీన్ యాదవ్ 2,999 ఓట్ల ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్ రెహమత్ నగర్ లో కాంగ్రెస్ కు 3,547 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఏ రౌండ్ లోనూ కాంగ్రెస్ కు మెజార్టీ తగ్గకపోవడంతో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. ఐదో రౌండ్ సోమాజిగూడలో కాంగ్రెస్ కు 3,300 ఆధిక్యం రాగా ఆరో రౌండ్ యూసఫ్గూడలో 2,938 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఏడో రౌండ్ బోర్బండలో కాంగ్రెస్ కు 4,000 ఓట్ల ఆధిక్యం లభించింది. ఎనిమిదవ రౌండ్ లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఈ రౌండ్ లో 1,875 ఓట్ల ఆధిక్యం సాధించింది. తొమ్మిదవ రౌండ్ లో 2,249, 10వ రౌండ్ లో 808 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో 24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.